హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పూల్ మఖానాతో మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని చూపించబోతున్నాను. ఈ లడ్డూని ఎదిగే పిల్లల నుంచి పెద్దవారి వరకు రోజుకొకటి తింటే హెల్దీగా ఉంటారు. ఎన్నో పోషకాలతో నిండిన ఈ లడ్డూని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పూల్ మఖానా వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మఖానాలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్స్, యాంటీ న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. బీపీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మఖానాని 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా ఒకటి నలిపి చూస్తే క్రిస్పీగా పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడయ్యాక 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు కిస్మిస్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ కూడా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి బదులుగా మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మఖానా వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఈ పొడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరిని కూడా జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు తగిలేలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. హాఫ్ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.25 కప్పుల బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలి అంటే మరో పావు కప్పు బెల్లం వేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బెల్లం కరిగి పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం ఇలా పొంగు వచ్చేటప్పుడు పాకాన్ని వేళ్ళతో పట్టుకుంటే జిగురుగా ఉండాలి. ఇలా కొంచెం ముదురు తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పాకాన్ని మఖానా పొడిలో టీ స్ట్రైనర్తో వడకట్టుకొని వేసుకోవాలి. బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి. పాకం వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త వేడి తగ్గిన తర్వాత చేతితో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పొడంతా లడ్డూల్లాగా చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూని రోజుకొకటి తింటే హెల్తీగా ఉంటారు. ఎముకలు బలంగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.